దయచేసి అందరూ గమనించగలరు. ఈ వీడియో ముఖ్య ఉద్దేశం కోడి పందాలు కానీ, జూదము కానీ, జంతు హింసను కానీ ప్రోత్సహించడం ఏమాత్రము కాదు. ఇది కేవలం మన దేశ పురాతన శాస్త్రమైనటువంటి కుక్కట శాస్త్రంలోని అంశాలను తెలియజేయటం మాత్రమే. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంకే ఫార్మ్స్ ఇన్ఫర్మేటర్. ముందుగా మన మిత్రులు అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మనస్ఫూర్తిగా ఈ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు వీడియోలోకి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు కోళ్ళకు సంబంధించిన వీడియోస్, ముఖ్యంగా కుక్కట శాస్త్రం ఆధారంగా ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయని మన ఛానల్లో అందించడం జరుగుతుంది. అంతేకాదు ఫ్రెండ్స్, మన ఛానల్లో సంక్రాంతి పండుగ సంబంధించి ఫ్రీగా కాలర్ అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి మనీ తీసుకోకుండా మన ఛానల్లో మాత్రమే అందించడం జరుగుతుంది. కాబట్టి మిత్రులు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ని బటన్ని యాక్టివేషన్లో ఉంచుకోండి. దాంతోపాటు మీరు ఇచ్చే ఒక లైక్ అనేది చాలా మోటివేషన్గా ఉంటుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయకుండా వెళ్ళకండి. మరి ఇక ఈరోజు వీడియో విషయానికి వస్తే 15/1/2024 సంక్రాంతి పండుగ కాబట్టి ఈరోజు ఏ రంగులు గెలుస్తాయి, ఏ రంగులు ఓడిపోతాయని మనం చెప్పడం జరుగుతుంది. కలర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు కలర్ విషయంలో ఎటువంటి మిస్టేక్ చేయకండి. ఫ్రెండ్స్, మరి ఈరోజు మొదటి జాము సమయం చూసుకున్నట్లయితే ఉదయం 6:15 ప్రారంభమై 8:40 వరకు కొనసాగడం జరుగుతుంది. తప్పకుండా మీరు జాముల ప్రకారం నక్షత్ర ప్రకారం పెట్టుకోండి. అప్పుడు మాత్రమే మనకి విజయం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఈ జాము ప్రకారం మనం కోడి పింగళాన్ని ముసుగ్గా వేసుకోవాల్సి ఉంటుంది. కోడి పింగళాన్ని మనం ముసుగ్గా వేసుకున్నట్లయితే ఖచ్చితంగా విజయ అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక మనం చూపులు పెట్టుకోవడానికి అవకాశం ఉన్న రంగులు చూసినట్లయితే కోడి కెక్కెర, కాకి పూల, నల్లబొట్ల సీతువ, కోడి పూల, ఈ రంగులన్నీ కూడా మొదటి జామ్ ప్రకారం గెలిచే రంగులు ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ రంగులు మాత్రమే మీరు ఓటమి రంగుల మీద పెట్టుకోండి. 100% విజయం అయితే సాధించే అవకాశం ఉంటుంది. ఇక ఓటమి రంగులు ఒకసారి మనం చూసినట్లయితే శుద్ధ నెమలి, రసంగి డేగ, నల్లకట్టు రసంగి, కాకి నెమలి, నల్లకట్టు అబ్బురాసు, ఎర్ర నెమలి, ఎర్ర అబ్బురాసు, శుద్ధ డేగ, ఇవన్నీ ఓటమి పర్సంటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా గెలిచే రంగులు మాత్రమే మీరు ఎంచుకోండి. ఇక రెండవ జాము విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఈరోజు రెండవ జాము 8:40 ప్రారంభమై మరి 11:04 వరకు కూడా కొనసాగడం జరుగుతుంది. ఖచ్చితంగా జాముల ప్రకారం ఫాలో అవ్వండి. కలర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా జాముల ప్రకారం ఏ రంగులు అయితే గెలుస్తున్నాయో ఆ రంగులు మాత్రమే ఎంచుకోండి. ఇక రెండో జాము ప్రకారం కాకిడేగని మనం ముసుగ్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. కాకిడేగని లేదా నలుపు డేగని మనం ముసుగ్గా పెట్టుకుంటే విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక చూపులకు మాత్రమే గెలిచే రంగుల విషయానికి వస్తే శుద్ధ కాకి, పండు డేగ, చింతపండు డేగ, నల్లబొట్ల సీతువ, కాకి డేగ, నల్లకట్టు రసంగి, పసిమిగల కాకి. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా గెలిచే రంగులుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇవన్నీ గెలవడానికి అవకాశం ఉన్న రంగులు. ఇక ఓడిపోయే రంగులు చూస్తే కోడి నెమలి పింగళ, తెల్ల నెమలి, కోడి అబ్బురాసు, నెమలి పర్ల, శుద్ధ నెమలి అనేటివి ఈ సమయంలో ఇక ఓడిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏ రంగులైతే గెలుస్తున్నాయో అదే రంగుల్ని ఎంచుకోండి. అదేవిధంగా ఆ ఎంచుకునేటప్పుడు కోడి యాక్టివ్గా ఉందా లేదా, బలంగా ఉందా లేదా, పోట్లాట ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా మీరు చూసుకొని ఆ కలర్ అనేది చూసుకోండి. ఇక మూడవ జాము విషయానికి వస్తే ఈరోజు 11:04 ప్రారంభమై 1:28 వరకు కూడా మరి మూడో జామ్ కొనసాగడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మూడో జామ్ ప్రకారం మనం ముసుగ్గా వేసుకునే రంగు నెమలి పింగళ లేదా నెమలి పోలని వేసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇదే రంగులు వేసుకోండి. మనకి కుక్కట శాస్త్రం ఆధారంగా, అతి పురాతనమైన శాస్త్రం కుక్కట శాస్త్రం ఆధారంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు ఫాలో అయినట్లయితే విజయ అవకాశాలు మీకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక ఓన్లీ చూపులకు గెలిచే రంగులు చూస్తే గౌడ నెమలి, శుద్ధ పింగలి, ఎర్ర పోల, నెమలి కెక్కెర, ఎర్రబోర కెక్కెర, ఎర్ర నెమలి పింగళ. ఫ్రెండ్స్, ఇవన్నీ లెఫ్ట్ సైడ్లో ఉన్నవన్నీ కూడా గెలిచే రంగులుగా మనం చెప్పుకుంటున్నాం. ఇక ఓడిపోయే రంగులన్నీ కూడా రైట్ సైడ్లో ఉంటాయి. కోడి కాకి డేగ, శుద్ధ కాకి, చింతపండు డేగ, కాకి చూపు డేగ, కోడి నల్లకట్టు రసంగి,
నల్లబోర రసంగి. ఇవన్నీ మరి ఇక మూడో జామ్ ప్రకారం ఓటమి చెందడానికి అవకాశం ఉన్నటువంటి రంగులు. ఖచ్చితంగా గెలిచే రంగులు మాత్రమే పెట్టుకోండి ఫ్రెండ్స్, గెలిచే రంగుల్ని మాత్రమే పెట్టుకోండి. అదేవిధంగా కోడి కలర్ ఎంచుకునేటప్పుడు దాన్ని జాగ్రత్తగా ఎంచుకోండి, కలర్ మిస్టేక్ చేయకండి. మరి ఇక నాలుగో జామ్ విషయానికి వస్తే 1:28 నుంచి మరి 3:52 వరకు కూడా నాలుగో జామ్ కొనసాగడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ జామ్ ప్రకారం మనం ముసుగు వేసుకోవాల్సింది కోడిడేగ. కోడిడేగ రంగుని ఈ సమయంలో మనం ముసుగుగా పెట్టుకుంటే ఎక్కువగా గెలిచే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ రంగుని పెట్టుకోండి. ఇక చూపులకి మనం చూపులు పెట్టుకున్నప్పుడు కోడి ఎర్రమైల, శుద్ధ డేగ, కోడి ఎర్రనెమలి, పండు డేగ, ఎర్ర అబ్బురాసు, కోడి రసంగి. ఇవన్నీ కూడా గెలిచే రంగులు, ఖచ్చితంగా గెలవడానికి అవకాశం ఉన్నటువంటి రంగులు ఇవి. ఇక ఓడిపోయే రంగులు చూస్తే నల్లకట్టు అబ్బురాసు, సీతువ, శుద్ధ కాకి, నల్ల కెక్కెర, నల్ల బొట్ల సీతువ, కాకి నెమలి పింగళ. ఫ్రెండ్స్ ఇవన్నీ ఓడిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఏ రంగులు అయితే గెలుస్తున్నాయో ఆ రంగులు మాత్రం మీరు పందెం పెట్టుకోవడానికి చూడండి. ఖచ్చితంగా ఆ రంగుల్ని మీరు అవి యాక్టివ్గా ఉన్నాయా లేవా, బలంగా ఉందా లేదా, దాని యొక్క పోట్లాట ఏంటి, నా బెడ్ లైన్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు పరిగణలోకి తీసుకున్నట్లయితే విజయం అనేది చాలా సునాయాసంగా సాధించవచ్చు. ఇక చివరిగా ఐదవ జామ్ చూసుకున్నట్లయితే 3:52 ప్రారంభమై 6:16 వరకు కూడా మరి ఇక ఈ ఐదో జామ్ అయితే కొనసాగడం జరుగుతుంది. మరి ఈ ఐదో జామ్ ప్రకారం కాకినెమలు మనం ముసుగ్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. చివరిగా ఐదో జామ్లో కాకినెమలు మనం ముసుగ్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక చూపుల విషయానికి వస్తే శుద్ధ కాకి, శుద్ధ నెమలి, నల్లకట్టు అబ్బురాసు, నెమలి అబ్బురాసు, కోడి కాకి, కోడి నెమలి. ఫ్రెండ్స్ ఇవన్నీ గెలిచే రంగులు, ఖచ్చితంగా గెలవడానికి అవకాశం ఉన్న రంగులు. ఇక ఓడిపోయే రంగులకు వస్తే కోడి రసంగి, పండు డేగ, శుద్ధ డేగ, ఎర్రబొట్ల సీతువ, ఎర్ర పింగళి, రసంగి డేగ. ఇవన్నీ ఐదో జామ్ ప్రకారం ఓటమి చెందడానికి అవకాశం ఉంది. రైట్ సైడ్లో ఉన్నన్ని కూడా ఓడిపోయే రంగులు, లెఫ్ట్ సైడ్లో ఉన్నన్ని కూడా గెలిచే రంగులు కాబట్టి ఖచ్చితంగా ఏ రంగులు అయితే గెలుస్తున్నాయో అదే రంగులు మీరు ఎంచుకోండి. మనం జాము ప్రకారం, నక్షత్రం ప్రకారం అన్నీ చూసి మనం కలర్ ఐడెంటిఫికేషన్ చెప్పడం జరుగుతుంది కాబట్టి మిత్రులు ఎవరైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతిరోజు ఇలాంటి వీడియోస్ కోసం మన ఎంకే ఫార్మ్స్ ఇన్ఫర్మేటర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అనే బటన్ని యాక్టివేషన్లో ఉంచుకోండి. దాంతోపాటు మీరు ఇచ్చే లైక్ అనేది చాలా మోటివేషన్గా ఉంటుంది. ఈ కోళ్ళకు సంబంధించిన వీడియోస్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి మిత్రులు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన వీడియోస్ని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ అనేది చాలా మోటివేషన్గా, చాలా సపోర్ట్గా ఉంటుంది. మీరు దాంతోపాటు కలర్ ఐడెంటిఫికేషన్ విషయంలో ఎటువంటి మిస్టేక్ చేయకండి. కొంచెం మిస్టేక్ చేసినా మనం ఓడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీలో ఎవరైనా సరే కలర్ ఐడెంటిఫికేషన్ వీడియోస్ తెలుసుకోవాలనుకుంటే మన యొక్క ప్రీవియస్ వీడియోస్లో పెట్టడం జరిగింది.